Finally, Yeah, we wanted to start this. Yeah, it's been what, one month since we wanted to start this. A lot of trial shoots ke baad, yeah, now we're finally, yeah, at least we are gonna air this. hopefully. Oh, hopefully అనేది ఏం చేసేద్దాం. Yeah. ఇగో ఇది కూడా ఉంది కదా ఇప్పుడు మనకి. If you know, you know. యాక్చువల్లీ అదే శాలరీ వచ్చేంత వరకు వెయిట్ చేస్తాం. మగ్గులు అవి కొనుక్కోవాలి కదా, ప్లాస్టిక్ గ్లాసులో కొంచెం. అంటే అదే బ్రో, ఇప్పుడు ప్లాస్టిక్ గ్లాస్లో ఆ 10 రూపాయలు లెమన్ జ్యూస్ తాగితే చాలా చీప్గా ఉంటుంది కదా కెమెరా మీద. Yeah, దట్స్ వాట్ ఐ వాస్ కన్వేయింగ్. yeah. సో యా, ఇంట్రడక్షన్లో బొక్క పోషన్ వదిలేస్తే ఆయన పేరు సాయిరామ్. ఆయన పేరు స్టీఫెన్. యా, వి బోత్ ఆర్ మూవీ బఫ్స్. జస్ట్ వాంటెడ్ టు, we're still confused if we are talking to you or talking amongst each other, but yeah, అంటే మూడు అవుతున్నాయిలేండి, వదిలేసి. క్యాజువల్గా మీరు ఎప్పుడైతే ఇట్లా మీ లైక్ మైండెడ్ ఫ్రెండ్స్తో కూర్చొని చిల్ అవుట్ అవుతూ ఉంటే ఒక టిపికల్ కాన్వర్జేషన్ ఉంటుందో ఇట్ ఈస్ జస్ట్ లైక్ ద సేమ్. Yeah, we always enjoyed having a conversation with like-minded people like us, and we thought, why not air it? So if I have to introduce myself a bit, yeah, I've always been a movie buff. చిన్నప్పటి నుంచి మూవీస్, క్రికెట్, కొంచెం కార్ రేస్లు, ఈ బైక్ రేస్లు తప్పించి చదువు పెద్దగా అవ్వలేదు. యా, సో అదే, we've always been enthusiastic to produce content, or at least be in the visual media. So we wanted to start a podcast anyways. So yeah, this will all be about movies, mostly music. We'll discuss international cinema, probably some parts of life. యా. Yeah, of course, we're not limiting ourselves to any sort of content. నో స్పెసిఫిక్ జానరా బేసికలీ. యా. And today's topic would be music. అండ్ ఎస్పెషల్లీ మ్యూజిక్ అనే ఈ స్పెసిఫిక్ టాపిక్ కోసం మనం ఒక 1-2 ట్రయల్ షాట్స్ అయినా డెఫినెట్లీ జరిగినాయి. బట్ డిస్కషన్స్, సెట్టింగ్స్, అసలు ఏం మాట్లాడతాం ఇఫ్ అట్ ఆల్ ఇఫ్ యూఆర్ టాకింగ్ అబౌట్ మ్యూజిక్. వాట్ ఈస్ మ్యూజిక్? అరే ఇప్పుడు దాని డెఫినేషన్ అదంతా అంత టెక్నికల్గా, అంత సైంటిఫిక్గా పోకపోయినా అసలు వాట్ ఈస్ మ్యూజిక్? ఆ డీటెయిల్స్ కూడా వెళ్ళినట్టున్నాం. I thought we agreed on a point where Guneet also agreed, saying if sound exists, music will eventually come to man. So it is never a possibility where sound exists and music doesn't. So music would eventually somehow come to man. Unlike comedy though, like we discussed, unlike comedy is invented by man, like laughter is invented by man. But music came to, it happens naturally most of the times. like he picked it up from nature is what I feel. ఆల్సో నేచర్ అని అంటే మనకి యూజువల్లీ ఏవైతే మనకి 7 notes ఆఫ్ మ్యూజిక్, సప్తస్వరాలు అని ఏవైతే అంటామో, ఈచ్ ఆఫ్ ద నోట్, ప్రతి ఒక్క స్వరానికి నేచర్లో ఉన్న ఏదో ఒక ఎలిమెంట్తో, మోస్ట్లీ ఐ గెస్ బర్డ్ ఆర్ ఎలిమెంట్, ఏదో ఒక జంతువుతో సంబంధం ఉంటుంది. షా అంటే షడ్జమం, రి అంటే రిషభం, రిషభం ఈజ్ ఎద్దు అగైన్, గా అంటే గాంధారం, గాంధారం ఈజ్ ఎ పక్షి, మా అంటే సమ్ మందసం ఆర్ మందరం ఐ గెస్. ద ఎవ్రీథింగ్, ఈచ్ అండ్ ఎవ్రీ దానికి నేచర్లో ఉన్న ఒక ఎలిమెంట్తో లింక్ అయి ఉంది. సరిగమ పద నిశానానికి షడ్జమం, రిషభం, నిషదం. So just so that they will understand what kind of music we perceive, who are your, like right now, don't if I back of my head be there, top 3 music directors as of now. Top 3 music directors as of now. Composers, like yeah. people who produce music, that's it. Like music directors, like, or DJs, not doesn't matter. ఈ మధ్య నేను ఇళయరాజా మ్యూజిక్ ఆల్ ద టైమ్, రైట్ ఫ్రమ్ చైల్డ్హుడ్, అది ఇళయరాజా మ్యూజిక్ మీద ట్రిప్ అవుతున్నాం రీసెంట్ టైమ్స్, అంటే అట్లీస్ట్ ఫ్రమ్ ద లాస్ట్ 3-4 years.
కొంచెం ఆల్మోస్ట్ అన్ని పార్టీ సిట్టింగ్స్లో అయినా ఎక్కడైనా బాగా వచ్చేదైతే వివేక్ సాగర్ మ్యూజిక్ కూడా ఒకటి వస్తుంది. అండ్ ఒకటి చిన్న ప్లేలిస్ట్ నేను నోట్ చేసుకున్న, మామూలుగా ఇంగ్లీష్ బీట్స్ అవన్నీ అప్ బీట్స్ అవన్నీ ఉంటాయి. దాంట్లో చార్లీ పుత్, బెన్ బామర్, సమ్ మెలోడిక్ టెక్నోస్ అన్నీ ఉన్నాయి. అండ్ గజల్స్ మై ఆల్ టైమ్ ఫేవరెట్ అగైన్. అది లేకుండా You'll probably relate to my dad. I can never not tolerate ghazals. Like no offense meant, but yeah, it's someone's choice. I understand its talent. I understand its greatness, but never can. I'm not probably like you'll have to be matured enough to understand ghazals. You'll have to understand music in a whole new level to be able to understand Carnatic music. You know, all the classical types basically. Everything that catches you, everything has a nice hook. I am that kind of a guy. Of course, I'm not saying I'll not. I've had exposure to all kinds of music mostly. Not opera, not jazz. I can't tolerate. Again, no disrespect meant. My personal thing, I can't tolerate that. But then I've had a bit of metal influence and Telugu, of course. Indian cinema koste obviously Ilayaraja. You can never deny that man. No matter you there is not a single person in South India probably who's lived in the past 100 years who hasn't listened to his composition. నీకు రేడియోలో remote fucking village, I don't think a person is not exposed to Ilayaraja's music who's lived in the past probably 50 years. 50, not 50. Yeah, at least 40, 50 at least years. 30 years. At least 30 years. 40 years. Yeah. At least 30 years, I think. మేబీ కొంచెం ఇళయరాజా మూవీ వస్తే దీన్ని అందరికి రిలేట్ చేసి చెప్పడానికి ఈజీ అవుతుంది. మీ టైం ఫ్రేమ్స్ ఎప్పటి నుంచి ఉన్నారు ఏంది అని. Will probably like it's just ఆయన ఏ టైం నుంచి వర్క్ చేస్తున్నాడు, ఏ ఇయర్ నుంచి అన్నది ఆ ఇయర్ లో ఇంకా ప్రిసైజ్ గా ఉంటది కదా మూవీలో. Probably put that up. But Ilayaraja right now for the past 10 years I've always been a big fan of Hans Zimmer. ముద్దుగా జిమ్మర్ బాబాయ్ అని పిలుచుకున్నాం. జిమ్మర్ బాబాయ్ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నేను ఇండియాకి. సో there's a close knit friends group that we call him Zimmar Baba, and I still regret missing his concert when I was in US. I was not rich enough to afford his ticket. Even the basic ticket, that at least I was the gallery wala at least learning very in a basic thing. I was not there for not a very long time as well to have saved money and gone there. So Hans Zimmer probably one person that came up again is Junkie XL, the guy that composed music for Mad Max. He's I think he's from Netherlands if I'm not wrong. Tom Hulkenberg. That is one guy. One crazy fucking song that I was addicted to, and realized that it was a collab between Hans Zimmer and Junkie XL. Superman versus I think Superman versus, I think it was in Justice League. There was this one song that was composed for Wonder Woman. Do You Know Her is the song, I believe. నేను అది ఫస్ట్ విని నాకు నచ్చేసి ఒక 2 ఏళ్ల తర్వాత like 2 of my 3 favorite composers collabed for this song. Like that moment was like fuck. Again, I'm not really sure if it was Justice League నాకు గుర్తురాట్లేదు, బికాజ్ అంత ఇప్పుడు DC యూనివర్స్ కొంచెం గత్తరైపోయింది. When it was in Nolan's hands,
I still am a Nolan fan. That's Nolan's poster. If you're able to see it, Yeah, even this like is Dunkirk's poster. Yeah, this is one film that I regret not watching in theaters. Yeah. My brother told me that when the end credits are playing, everyone in the theater అందరు లేచి ఆ డైరెక్షన్కి క్లాప్స్ కొట్టినారంట మూవీలో సమ్ పీవీఆర్ ఐనాక్స్లో ఎక్కడో నేను వెళ్ళలేదు. ఐ రిగ్రెట్ నాట్ వాచింగ్ ఇట్ ఇన్ థియేటర్. మా బ్రో అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పినాడు ఇట్లా జరిగింది అని. But bro, like there is one song of Tom Hardy in this movie. It's called. I'm not able to recollect the song. We should keep our phones handy. అసలు ఇన్ఫ్లుయెన్స్ ఎంత ఉంటుంది బ్రో మ్యూజిక్ మీద? బికాస్ ఐ డోంట్ నో. సి ఐ వాంటెడ్ టు పర్సీవ్ ది ఐడియా ఆఫ్ హౌ మచ్ ఇంపాక్ట్ ఇట్ హ్యాస్ ఆన్ కల్చర్, ఆన్ your mental stability, or how much dopamine that you get from music. See, the commercial aspect of it, I understand. Cassettes sell, music sell, labels, right? Apple Music లో కొన్ని డబ్బులు పెట్టి కొనుక్కోవాలి. That commercial aspect I get it. ఇంతకు ముందు it was on a different level. క్యాసెట్లు అమ్మేవాళ్ళు, like it was physical exchange of money and all that. But now it's more of you have internet. It's more of, I mean, you play everything from the cloud. I mean, మనం అట్లీస్ట్ అప్పుడే కాలేజ్ చదువుతున్న రోజుల్లో మెమరీ కార్డ్ ఉన్న ఫోన్లో కొనుక్కొని MP3 వ్యాప్ It was a task. Now you have you have internet. The app will cost you about what 10-12 GB of your phone's memory, and you have access to like millions of songs. Not So even 10-12 commercial aspect వదిలేసి exposure బాగా పెరిగింది. I feel like that is a good thing, because you have. Otherwise, how can we listen to Zimmer Baba his music? అంటే నాట్ జస్ట్ అంత పాపులర్ ఉన్న ఫిలిమ్స్ లో కాకుండా మీరు ఇప్పుడు అంతా ఆ మ్యూజిక్ ని ఎక్స్ప్లోర్ చేయగలిగినట్టే ఇట్ ఈస్ అగైన్ దట్ యాక్సెసిబిలిటీ. అలా అని కాదు, ఇప్పుడు ఈవెన్ ఇన్ ద 90s వాల్ కిల్మర్స్ బ్యాట్మ్యాన్ వాజ్ రిలీజ్డ్. I still can't forget that music that was played when those trumpets when Batman entered. But you could probably grasp and not consume it again and again if not for the internet. And how is your relationship with lyrics apart from music? I'm on and off, bro. Like sometimes it is if I want to feel something, if I want to really want to be specific in what I want to feel, I need lyrics. But if it is something like the song that I was talking about from Dunkirk, wait, I'm not able to. Who the fuck is? Yeah, the song's name is Supermarine. Okay. Supermarine. It gives you anxiety, man. It gives you anxiety and it leaves you with thoughts of anxiety. Okay, I should listen to it then. Supermarine, it's not a pleasant feeling. It is like it is anxiety. It gives you anxiety. If you're in a car, but that anxiety could be anything. I could feel something is chasing you అన్నట్టు ఉంటుంది, but that fear is not specific. But if I want that fear to be specific, or that love to be specific, or that feeling to be specific, I need lyrics. లిరికలీ నాకు కొంచెం అసలు పిచ్చెక్కిన సాంగ్స్ చాలా ఉన్నాయి, బట్ ఐ స్టిల్ డోంట్ నీడ్ లిరిక్స్. లైక్ ఇఫ్ యూ వాంట్ టు ప్లే ఫర్ Ben Boomers, it's so simple. It is just that grippy groove, 2-3s which makes everything. 2-3s 2-3-4s ఎక్కువ లేయర్స్, ఎక్కువ ఏదో ఒక కంగారుగా ఉంటుంది సాంగ్. ఇట్స్ లైక్ మెలోడీ, ఒక వైబ్ ఉంటుంది అంతే. ట్రిపీ అండ్ స్వింగింగ్. It's not specific. That feeling is not specific. So I feel lyrics, and when music and lyrics come together, when it's that very specific thing, like I was talking to Akhil, భయ్యా నేను ఒక పాట రాసిచ్చిన భయ్యా, వాళ్ళు చాలా సిచ్యువేషన్ చెప్పారు కాబట్టి
నేను 5 రోజులు కష్టపడి రాశాను, అది నేను అంత ఫీల్ అయ్యి రాసిన, ఐ వాంట్ దట్ సాంగ్ టు కమ్ అవుట్. వాళ్ళకి ఐ సోల్డ్ దే పేడ్ మీ ఫర్ దట్ సాంగ్, సో నౌ దే వాంట్ రిలీజ్ ఇట్ ఆర్ డోంట్, దట్ ఈస్ అప్ టు దెమ్. నేను అట్లీస్ట్ రిక్వెస్ట్ చేస్తాను, మీరు వేరే సినిమాల కన్నా వాడుకోండి అంటే, ఇట్స్ లైక్ నువ్వు ఆ స్పెసిఫిక్ సినిమాకి వాడింది వేరే సినిమాలకి ఎలా వాడతావు అంటే, అరే అవును బ్రో అది కరెక్టే, వాళ్ళకి చెప్పేస్తా ఈ రిక్వెస్ట్, ఐ టేక్ దట్ రిక్వెస్ట్ బ్యాక్, లైక్ డోంట్ he can publish it at least. అట్లీస్ట్ ఐ కెన్ పబ్లిష్ ఇట్ అన్నట్టు. బికాస్ ఇఫ్ ఇట్ ఈస్ దట్ స్పెసిఫిసిటీ, ఐ థింక్ లిరిక్స్ అండ్ దట్ కమ్ టుగెదర్, I think it gets very specific to that point. లైక్ సుస్వాగతం, ఆలయాన హారతిలో, ఆఖరి చితి మంటలలో, నాకు ఆ లిరిక్స్ అసలు ఐ డోంట్ థింక్ ఇట్ విల్ ఫిట్ ఫర్ ఎనీథింగ్, Any other scenario. or probably if it is inspired, if something is inspired from that specific scene, probably like you can probably fit in, but you will again have to be very specific with that. So that is the lyric, music. What is like your take on it? I think for me it's always music is systematically arranged lyrics. I can't imagine music without lyrics. I mean, I definitely trip onto music without lyrics, like Ben Baumer and all. But yeah, చాలా సిగ్నిఫికెంట్ రోలే ఉంటుంది. నేను ఐఎమ్ లిజనింగ్ టు గజల్స్ అండ్ ఆల్, ఇట్స్ ద ఫీల్ ద లిరిక్స్ క్యారీస్ అగైన్. ఆ టైమింగ్స్ అవన్నీ కూడా మ్యూజికలీ కొంచెం అడ్వాన్స్డ్ ఉన్న వాళ్ళకి బాగా ఎక్కుతుందేమో, బట్ స్టిల్ పోయట్రీ, ఆ షాయరీస్ అవి ఉంటాయి. కామన్ మ్యాన్ కొంచెం కనెక్ట్ అయ్యగలిగే స్కోప్ ఏమన్నా ఉంది ఆ జానరా మ్యూజిక్ అంటే ఇట్ ఈస్ లిరిక్స్ అగైన్. యా, ఇప్పుడు జానపదాలు జనాలకు ఎందుకు అంత ఈజీగా ఎక్కుతాయి? జానపదం ఇట్ ఈస్ జనపదం, దాని అనదర్ ఫామ్. జానపదం అని పేరు రావడానికి జనపదం, జనాలు మాట్లాడుకునే వాడుక భాషలో ఉండే పదాలు తీసుకొని వాళ్ళు ఆ స్వరాలు కట్టిరు కాబట్టి జానపదాలు అనేది రిమోట్ విలేజ్లో ఉన్న వాళ్ళకైనా అర్థమవుతుంది, వాళ్ళు దాన్ని అర్థం చేసుకొని దాన్ని వాళ్ళు కూడా ఎంజాయ్ చేయగలుగుతారు. I beg to differ is because basically it's like I can probably make someone from a remote village listen to Rammstein, heavy metal guitars and all that. He'll understand that it is about rage. Yeah, ఆ ఇంటెన్సిటీ, ఆ రేంజ్ అర్థమవుతుంది డెఫినెట్లీ, బట్ నాట్ అంటే దట్ బేసిక్ కనెక్ట్. అంటే నేనేమంటున్నా అంటే, I think he'll be able to easily connect to what the music is telling him rather than the lyrics. అంటే music is beyond lyrics. If డెఫినెట్లీ music is beyond language. ఐ అగ్రీ విత్ దట్, అట్లేం లేదు. అంటే నా ఎక్స్పోజర్ ఇదంతా చెప్తాను. ఇట్ ఈస్ ఆఫ్ కోర్స్ ఇట్స్ అంటే మ్యూజిక్ ఇస్ బియాండ్ లాంగ్వేజ్. అంటే నాకు లిరిక్స్ రాకపోయినా ఐ లిసన్ టు జర్మన్ మెటల్ బ్యాండ్స్. I don't know why. Yeah. But you'll feel that it's more of like reading a novel versus watching a movie, I feel. Yeah, దేని హైలైట్ దానిదే. Deny any of those things. నేను అన్నట్టు లిరికలీ భాష ప్రధానమై హెవీ బుకిష్ వర్డ్స్ యూజ్డ్, ఐఎమ్ వెరీ పూర్ అట్ ఇట్. ఇస్ బికాస్ నేను అంత గ్రాంధికం నేను చదువుకోలేదు. ఐఎమ్ నాట్ వెరీ good with languages and those. Probably that's what I was saying. Like if you have to have a certain RX 100 lovers, you'll probably love that. And అది నాయిస్ క్యాన్సిలేషన్ లో పోతే మమ్మల్ని అనకండి, బట్ డెఫినెట్లీ అది పోయేలా అయితే లేదు. దట్ వాస్ హ్యూజ్. అంటే మ్యూజిక్ ని తక్కువ చేయడం కాదు, లిరిక్స్ ని ఎక్కువ చేయడం కాదు ఇక్కడ. you're saying it's a combination of both. It's definitely combination. కామన్ మ్యాన్ కి అది అట్లీస్ట్ అది ఫస్ట్ ఎక్స్పోజ్డ్ అంటే బేసిక్ రిథమ్స్ ఏదో, అంటే లైక్ వాడు ఎంత ఊర్లో ఉన్నా, ఎంత అడవిలో బతికినా ఒక కర్ర తీసుకొని ఇంకో కర్ర మీద కొడితే ఆ చిన్న బేసిక్ పర్కషన్, ఆ బేసిక్ రిథమ్ సెన్స్ ఒకటి. అండ్ నెక్స్ట్ వుడ్ బి ఆబ్వియస్లీ లిరిక్స్. వాళ్ళు ఏవో పదాలు అనుకుంటూ దాన్ని కొంచెం
మ్యూజికల్గా పాడితే దట్స్ హౌ పీపుల్ విల్ బి ఎక్స్పోజ్డ్ టు మ్యూజిక్ ఫస్ట్. అంటే మనం కొంచెం ప్రైమేటివ్ టైమ్స్లో అయినా ఎట్లా అయినా ఇంత ఏం లేనప్పుడు ఫస్ట్ కనెక్ట్ అయ్యేది ఏంటంటే బేసిక్ ఆ రిథమ్ థింగ్స్, ఆ పర్కషన్ థింగ్స్ ఏవైతే ఉంటాయో, ఆ చిన్న ఆ టెంపో ట్యాప్ చేసుకోవడం, ఆ చిక్ 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 ఇలాంటివి, ఆ కర్రల మీద కొట్టడం, లేకపోతే ఇంకా సమ్ వాట్ ఎవర్ ఆబ్జెక్ట్ మీద ఆ రిథమ్ ప్లే చేయడం, రిథమ్ అండ్ దెన్ కమ్స్ దిస్ వన్. దట్స్ హౌ పీపుల్ గెట్ ఇంట్రడ్యూస్డ్ టు మ్యూజిక్, రైట్? అట్లీస్ట్ ద హ్యూమన్ రేస్ ఇఫ్ వి సీ. దెన్ మళ్ళీ తర్వాత వాళ్ళు ఏదో rhythm and poetry. I am saying rhythm and poetry. రిథమ్ అండ్ పోయట్రీ, Rap. రిథమ్ అండ్ గుడ్ వన్ యాక్చువల్లీ. అంతే తర్వాత వాళ్ళు కొంచెం టెక్నాలజీ డెవలప్ అవుతున్నప్పుడు స్కిన్ ఇన్స్ట్రుమెంట్స్ ఏవో వేసుకొని, ఇంకేదైనా వుడెన్ బ్లాక్స్ ఏమైనా వేసుకొని, ఇంకా స్ట్రింగ్, అట్లా అట్లా ఉండొచ్చు. ఇప్పుడు టైమ్స్లో అయితే వీ కెనాట్ సే దట్ ఎట్లా ఏది ఎప్పుడైనా ఇంపాక్ట్ క్రియేట్ చేయొచ్చు. ఫస్ట్ మ్యూజిక్ అయినా వేయచ్చు, ఫస్ట్ లిరిక్స్ అయినా వేయచ్చు. బట్ లిరిక్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ మీ మ్యూజిక్. అంటే లిరిక్స్ లేని మ్యూజిక్కి కూడా ఆబ్వియస్గా ట్రిప్ అవుతాం. అట్లీస్ట్ ఫర్ నేను వినే టైప్ ఆఫ్ మ్యూజిక్, ఇప్పుడు నేను ఇళయరాజా పాటలు విన్నా, గజల్స్ విన్నా, ఏమన్నా దాంట్లో ఆబ్వియస్లీ మొత్తం లిరిక్స్ ఉంటాయి. ఇట్స్ నాట్ దట్ ఏదో సమ్ అప్బీట్ ఏదో వస్తూ ఉంటుంది, కాసేపటికి ఇట్లా స్వింగ్ అవ్వచ్చు. కొన్ని సాంగ్స్ ఉంటాయి, చాలా వెరీ లెస్ సాంగ్స్ అట్లుంటాయి. మిగతా అన్నీ ఏదో ఫీల్ వాడేదో లవ్. మోస్ట్లీ ఇళయరాజా పాత పాటలు అన్నీ కూడా ఫీల్ క్యారీ చేస్తున్న సాంగ్సే ఉంటాయి. సో ఆబ్వియస్లీ లిరిక్స్ అవసరం. Yeah, నాకు లిరిక్స్ హ్యావ్ నాట్ బీన్ మచ్ ఆఫ్ అ లిరికల్ గై ఫ్రమ్ సిన్స్ చైల్డ్హుడ్ ఆల్సో. నాకు లిరిక్స్ అంత గుర్తు ఉండవు కదా. విల్ సీ సరదాగా ఇఫ్ ఒకవేళ ఎవరైనా యాక్సిడెంటల్గా ఇప్పటి వరకు వాచ్ చేసి ఉంటే ఈ వీడియో, మీరు చెప్పండి, మీరు యూఆర్ మోర్ ఇంటూ లిరిక్స్ ఆ మ్యూజిక్? విల్ సీ అసలు అట్లీస్ట్ విల్ ట్రై టు హ్యావ్ దట్ పబ్లిక్ పల్స్. We'll know as to how much percentage of people actually like. I still believe that you'll have to have a certain exposure to language and a certain love for language and a certain love for literature to be able to enjoy. Definitely. ఇప్పుడు మరీ విధాత తలుపున అదంటే ఎవరికి అర్థం కాదు. ఆబ్వియస్లీ అది ఎవరికి అర్థం అవుతుంది, అది నాకు తెలియదండి అంటారు అందరం. ఆబ్వియస్గా సింపుల్ కొంచెం ఆ లిటరేచర్ మీద మక్కువ ఎక్కువ ఉండి ఇలాంటి ఎక్స్ట్రాలు అనమాట బేసిక్గా ఉంటే కొంచెం చెప్పలేం. కానీ అదేమిటది తరహాసం విరహాసం మనకే అర్థం అవ్వట్లేదు, జనాలకి ఏం అర్థం అవుతుంది అనుకుంటే జనాలకి అర్థం అవుతుంది గురించి. సో అండ్ ఈ లాస్ట్ వీక్లో మీరు విని ట్రిప్ అయిన మ్యూజిక్ ఏమన్నా, లైక్ ఈ లాస్ట్ వీక్లో ఏం విన్నారు బేసిక్గా? A lot of things, bro. But see, every day I just trip on one song. Like, ఒకటి పట్టుకుంటా అదే కొట్టేస్తుంటాను. నా ఒక్కనికే ఇట్లా అనిపిస్తుందా అనుకున్నా, మీకు కూడా అనిపిస్తుందా అని అనుకుంటుంటే ఇప్పుడు చెప్పారు. లైక్ ఇందాక ప్లే చేసిన ఇల్యూమినాటీ ఫ్రమ్ దట్ అదే రోమాంచం సీక్వెల్, పేరు గుర్తొస్తలేదు, ఫహద్ ఫాసిల్ది. Dabzi ani, I like that guy. Dabzi is a very good rapper. He composed that song and I think he was high as fuck when he sang that song on stage, so it is even more addictive when you listen to it. Illuminati and indaklo oka song play chesina bro, Up ani. I'm not able to recollect the musician is because I happened to find that song when I was just scrolling through reels and I liked the music and I just saved the song and looked it up on YouTube. So I'm not able to recollect, but then it will be up on screen. It's again a rap song. It's groove chala baaguntadi. Up, the song's name is Up apostrophe. అనేక అలైన్మెంట్స్ होने के बाद ऐसा हुआ. అదే కదా, డిపార్టెడ్, గోస్ట్, F1, కాంట్రా. కిమి రాయ్కోనన్. Look out for a channel. Motovlogging. Iceman 46. And fan of Nolan, Bruce Lee.
And Virat this Kohli, happened to be VK. very unexpected that Yeah, Bruce Lee is in the center, right? Bruce Lee is in the center, Uh, and that was you not know, intentional. we just stuck all the posters. We were like, yeah, we have to stick the posters and then set the frame. We stuck all the posters. We went out to have food, and then we came back. I just opened the door and I was like, fuck, this is looking crazy. Yeah, ఇప్పుడు ఒక విష్ణుమూర్తి అవతారము ఏదో దుర్గాదేవి అవతారము చేతులు ఇట్లా ఎత్తితే మిగతా వెనకాల అవతారాల చేతులు అన్ని ఇట్లా వచ్చినట్టు. Yeah, obviously, And as a Bruce Lee is in the center. as a fan of Bruce Lee, yeah, like going forward, this will all be filled up. Yeah. We'll make sure that మీరు అంటే yeah, I don't know. as the channel grows, the setup properties, Yeah, probably everything smaller grows posters. obviously. Yeah, probably probably smaller posters will come up here. Yeah. Yeah, and Virat Kohli, what's that, bro? What's This is that? GTA, this is GTF. We shouldn't have. This is actually one of the free posters. I just Yeah. happened to. I just thought I'll not stick it up, and I forgot I gave this to them because I had to go out. Yeah, bring something. Dunkirk, what's this? This was never supposed to be on the wall. What's this, bro? That is Ready Player One. That is a gaming movie that is directed by. Fuck! Why am I not able to recollect anything, man? For like, I am not. I was never camera conscious. At least not for video. For photo, I am. Hey, దాంట్లో Yeah, ఉంటుంది. maybe Yeah, we'll- Steven Spielberg, bro. Sorry. Yeah. Okay. And then Deadpool, then Tarantino, Django Unchained, Django Unchained. Django Unchained. Other sir. The D is silent. There is a dialogue in that. Of movie. course, sir. Yeah, మరి లేమన్ కి అర్థం కావద్దా మీరంటే యూఆర్ ఎక్స్పోజ్డ్ టు ఇంటర్నేషనల్ సినిమా. ఇక్కడ ఒక కత్తి మహేష్ టెంప్లెట్ వేసుకోండి, ఐఎమ్ ఎక్స్పోజ్డ్ టు ఇంటర్నేషనల్ సినిమా. Katti Mahesh. And what's that? Yeah, Dark Knight in the last. Oh, the bad, Hmm. the good and the ugly. Hmm. The good, the bad and the ugly. Yeah. Sorry. Trilogy, whatever. Yeah, even Deadpool, I'm not that big a fan. Actually, మనం Deadpool కూడా ఫ్రీగా వచ్చింది. వాట్ ఐ వాస్ థింకింగ్, మనం నార్మల్గా కూర్చొని వెన్ వీ వేర్ ర్యాంటింగ్ అబౌట్ మ్యూజిక్ చాలా డిస్కస్ చేసినప్పుడు టూ మచ్ స్టఫ్ మాట్లాడినాం. అండ్ నౌ ద కెమెరా ఈజ్ ఆన్ అండ్ మన టాపిక్స్ అన్ని స్కాటర్ అయిపోయి ఎటెటో పోయి. It's still fine. Yeah. But yeah, coming back to music and its impact on the culture. Culture will keep it aside for time being at least. అసలు ఏంది అసలు మ్యూజిక్, వాట్ ఈస్ మ్యూజిక్ టు అస్ అన్నది మనం వి ఫస్ట్ థాట్ ఆఫ్ ఇట్. అండ్ దెన్ అగైన్ ఆఫ్టర్ ఆఫ్టర్ దిస్ క్వశ్చన్ ఇట్ వాస్ అబ్సల్యూట్ సైలెన్స్ ఫర్ 2 or 3 minutes that we were not able to tell what exactly is music to us. There was some awkward silence. ఆ చెప్పలేకపోవడాన్ని మేము అర్థం చేసుకున్నాం. అట్లీస్ట్ అరే వీ కెనాట్ డిఫైన్ ఇట్ ఇన్ మ్యూజిక్. వాట్ ఈస్ మ్యూజిక్ టు అంటే అగైన్ అంతే, దానికి దెర్ ఈస్ నో ఆన్సర్. Like we already previously mentioned, it's something that దట్ ఎగ్జిస్ట్, దట్స్ ఆల్. it sound Yeah. it sound arranged in a certain way. If there is no sound, if all the people were deaf, then probably one person is actually Yeah. If he you know, is the if he has the ability of ability listening to stuff. listening, probably he will like, what the fuck am I going through ani. Because hearing, చెప్పలేకపోవడాన్ని అర్థం చేసుకోవాలి అంతే. vision, speech, even this is sound, no? Yeah. It's sound organized in a good way, because if there was no sound, probably మ్యూజిక్ డెఫినేషన్లో కూడా ఐ మీన్ ఐ ప్లే కీబోర్డ్, సో మ్యూజిక్ డెఫినేషన్, మ్యూజిక్ ఈజ్ అన్ ఆర్ట్ అండ్ మ్యూజిక్ ఈజ్ సౌండ్ సిస్టమాటికలీ అరేంజ్డ్ ఇన్ ఎ మెలోడిక్ వే ఆర్ ప్లెజెంట్ వే. ద సౌండ్ విచ్ ఈస్ ప్లెజెంట్ టు హియర్ ఈజ్ మ్యూజిక్. అండ్ దట్ ఈస్ మ్యూజిక్. it's not pleasant also. అన్ప్లెజెంట్ కూడా ఉండొచ్చు. సమ్ జానర్స్ Because death metal and Yeah. they're not at all pleasant on your ear. It's like డెమానిక్, సాటానిక్.
Illuminati. ఈ సందర్భంగా ఏదన్నా పాడొచ్చు కదా ఆడియన్స్ కోసం. అప్పటికి కానీ మినిమం సబ్స్క్రైబర్స్ వచ్చిన వాళ్ళు కూడా తెంగేస్తారు. Yeah, we'll try at least in the future episodes. We'll try to jam with our friends, fellow musicians. 1 million వరకు వెళ్తాము. సడన్ గా నేను పాట పాడతా అంతే. అస్సాం టికెట్లు బుక్ చేసి మనకి ఫ్రీగా పంపిస్తారు. అస్సాం యాక్చువల్లీ గుర్తొచ్చింది. మరి ఈ సాల ఏమైనా ఉందా లేదా? ఆడ ఉన్నాడు చూసినావు ఆయన ఉన్నాడు. యా, ఈరోజు యాక్చువల్లీ రాజస్థాన్ అండ్ బెంగళూరు మ్యాచ్ ఉంది. కెన్ వి సీ టాస్ ఏమైతుంది? మీకు ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే రాజస్థాన్ ఆడిన 3 మ్యాచ్లు గెలిచింది. ఇవాళ ఆర్సీబీతో తలపడి ఉంది. ఓకే, ఇంకా మీ ఇష్టం. ఆయన ఉన్నాడు కదా సార్. ఆయన మొన్న కూడా ఉన్నాడు సార్. మొన్న కూడా ఉన్నాడు. ఆయన ఉంటే చాలు సార్ మాకు. చిరంజీవి సినిమా హిట్ అవుతుందన్న దీంట్లో చిరంజీవి ఉన్నాడని వెళ్తాం అంతే. హిట్ ఫట్ అగైన్ నో అఫెన్స్ టు ఆర్సీబీ ఆర్ ఎనీ అదర్ టీమ్. 64 ఆర్సీబీ. ఎన్ని ఓవర్స్ అయినా? 8.1 వికెట్స్. ఆయన ఉన్నాడు. 0. ఫాఫ్ అండ్ విరాట్ స్కోర్ ఎంత? బాల్స్ ఏంటి సార్ ఇప్పుడు స్ట్రైక్ రేటు కింద స్ట్రైక్ రేటు ఈ బాల్ ఎంత కొట్టాడు ఎందుకు సార్? ఆయన అక్కడ ఉన్నాడు కదా, ఆయన చూసుకుంటాడు కదా. అయినా మాకు కప్పు ఉంది. ఏంటి ఐస్ క్రీమ్ వేసుకోగలం మేము ఈసారి. మీరు వేసుకోగలరా? నాకు ఒక ఆర్సీబీ ఐస్ క్రీమ్ చెప్పండి. మొన్నటి వరకు మేము ఇన్నేళ్ళ నుంచి మేము కోన్ ఐస్ క్రీమే తిన్నాం, కప్ ఐస్ క్రీమ్ ఎప్పుడు తినలేదు. హోప్ఫుల్లీ ఇయర్ స్మృతి మందన Elsie Perry. What am I saying? Elsie Perry. Bro, did you know that she has an international football goal? Oh. She's a footballer. She is bro cricket ఆడేస్తుంది. మెంటల్ ఉంటారు అసలు. ఏం తింటారు, ఏం ఆడతారు? I wonder what kind of మ్యూజిక్ దే ఆర్ ఎక్స్పోజ్ టు. లైక్ ఇన్స్పైర్ అవ్వడానికి మీరేం వింటారు అసలు అంత లెవెల్లో పర్ఫార్మ్ చేయడానికి? లైక్ దే నీడ్ వాట్ ఈస్ దట్ సంథింగ్ విచ్ ఈస్ కీపింగ్ దెమ్ అప్ ఆల్ ద టైమ్. అంటే మ్యూజిక్ వినకుండా ఎవడో ఉండలేడు బ్రో. లైక్ ఐ డోంట్ థింక్ there are very less people. I have probably seen only one person that is not big on music is my mom. ఆవిడకి పాటలు లేకపోయినా సినిమా చూస్తుంది. పాటలు ఇస్ లైక్ వస్తున్నాయి కదా. షీఈస్ దట్ అంకుల్ హూ స్టెప్స్ అవుట్ ఆఫ్ ది థియేటర్ టు స్మోక్. సాంగ్ అవుతున్నప్పుడు వెళ్ళి పోపు వేసేస్తుంది దాంట్లో. పోపు ఇలా ఒకసారి కలపాలి, మళ్ళీ వెనక్కి వచ్చేసేవాళ్ళు. ఆల్సో ఈవెన్ వెన్ వీ వాచ్ ఫిలిమ్స్, ఏదైనా సాంగ్ వచ్చినా చిన్న ఫైట్ సీన్ ఏదైనా ఉన్నా ఐ స్కిప్ ఇట్ అట్లీస్ట్. అంటే ఇఫ్ ఇట్ ఈస్ దాట్ గుడ్, అంతా దాంట్లో ఆ స్టోరీలో ఫైట్లో, ఆ సాంగ్లో ఫైట్లో కూడా ఏదైనా సంథింగ్ రిలేటెడ్ టు స్టోరీ జరుగుతుంటే తప్ప మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వెన్ ఐఎమ్ పర్టికులర్లీ వాచింగ్ ఓన్లీ ద ఫిలిం ఐ విల్ స్కిప్ సాంగ్స్ అండ్ ఫైట్స్. బట్ మ్యూజిక్ అగైన్ మళ్ళీ మనం ఎప్పుడో హెడ్ ఫోన్స్లో ఉన్నప్పుడు when we are having our chill time or same movie lo songs malli vettam. So top 5 films and top 5 films. Films top 5 ide nan nadak bro. Like top 100 ask me, I will spend like 2 hours give you a list. Top 5 so, top 10 at least. Top 10 కూడా at the back of my head custom bro as of now, because I have to like sit and feel like what am I thinking. As of now అంటే అంటే usually as of now okay. ఈ మూడ్ లో మీకు ఏమనిపిస్తుంది? we are talking about music and podcast is in movies in the background. అంటే ఇప్పుడు మనం we are now filled with something, right? Like ఒక టైప్ ఆఫ్ మూడ్ నడుస్తుంది మనకి. at this time చెప్పాల్సి వస్తే ఏం చెప్తారు? At this time if you ask me, I like every Tarantino's film. Okay. So if I tell you like Tarantino's film, there are already 10. And I like every Nolan's film. That makes a list of 20 probably. Okay. And I like every Scorsese's film. So yeah, అదే వాళ్ళు 100 చెప్తాను కదా. టాప్ 5 లో ఇదే అంటే కష్టం. అదో సినిమా స్కార్సెసీ డిపార్టెడ్ మెంటల్ అని. నేను ఓం సినిమా చూసావా? ఐ షుడ్ వాచ్ ఇట్. నేను అవన్నీ ఇంకా ఇవన్నీ చూడలేదు. ఇందులో ఉన్న కొన్నే చూసిన, అన్ని చూడలేదు. చూడాలి. ఐ షుడ్ వాచ్. నేను మగ్గు ఫోన్ మీద పెట్టాను. చల్లగా ఉంటుంది.
వేడి ఎక్కడ Oh, yeah, that is. లెమన్ జ్యూస్ వేడెక్కిపోతే. Yeah. బట్ దట్ ఈస్ అ వెరీ రిఫ్రెషింగ్ డ్రింక్ బ్రో టు బి ఆనెస్ట్. Yeah. Bonding actually. Yeah, Rahman is someone that I mean, Rahman music you either love it in the first bit or eventually you love it. yeah. Most of the times it is like a slow poison for me. నాకు ఉన్న ఇన్స్టంట్గా హిట్ అయినాయి చాలా తక్కువ. కాదల్ రోజావే ఆ టైం. వినగా 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 ఇట్ విల్ హోల్డ్ యూ లైక్ ఎనీథింగ్. అది గమ్ 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 అని ఉంటుంది. ఇన్ఫాక్ట్ వి లిజన్ టు రోజా జానేమన్ అనే వాయిలేదో హరిహరన్స్ 1 hour back. దట్ వాజ్ లైక్ అరే ఈ రజనీకాంత్ ఫ్యాన్ నేను. ఏంటి పాట ఏంటి అసలు రెహమాన్కి అంటే రెస్పాన్సిబిలిటీ. ఇంత రజనీకాంత్ సినిమా ఇస్తే ఒక మూలే ఫస్ట్ విన్నప్పుడు నాకు ఇలా నేను ఇప్పుడు అదే పాట నేను రిపీట్లో అది నా అకౌంట్ నుంచి చూస్తే అదొక 200-300 సార్లు వినేసి ఉంటాను, లైక్ వీడియోతో సహా. ఇట్ ఈస్ ఐ డోంట్ నో, ఇట్స్ a little hard to explain how he traps you into his weird man. Like Rahman, there are other influential people, of course, Anirudh Ravichander. Yeah. And I like a bit of Sandeep Chauta. Yeah. Sandeep Chauta. There are many other actually, like ఒక ఫేజ్ అంతా మనం మణి శర్మ అండ్ ఎస్ఏ రాజ్ కుమార్ పాటలనే అయిపోయింది. నాకు రాజ్కోటి పాటలు కూడా, రాజ్కోటి స్కూల్ డేస్, రాజ్కోటి నాకు ఎస్ఏ రాజ్ కుమార్ అంత పాడలేదు. మళ్ళీ దేర్ ఆల్ లైక్ దోస్ సూపర్ గుడ్ ఫిలిమ్స్ కోసమే ఎస్ఏ రాజ్ కుమార్. స్టిల్ నాకు మ్యూజికల్లీ నేను చాలా వాటి కనెక్ట్ అయినా. ఇప్పుడు రోజా అంటే అది ఇప్పుడు ఎక్కకపోవచ్చు అంతా ఇన్స్టాగ్రామ్ లో మీమ్స్ లాగా అంత కామెడీ అయిపోయింది. బట్ స్టిల్ దట్స్ అ వెరీ బ్యూటిఫుల్ సాంగ్ ఇఫ్ యూ లిజన్ టు ఇట్. The lows and highs which the song has, that's too good. And Hariharan's voice again. Bollywood lo I wouldn't say Babbi Lahiri, but Bollywood lo aslu evaru unnaru bro? Naku Bollywood lo ekko mana generation vallu vinnadu maybe Vishal Shekhars, Daddu, and not sure manaki singer tho ekko connect అయితాం Bollywood తో, కానీ మనం కంపోజర్స్ మేబీ అరిజిత్ సింగ్ అంటే మన వాళ్ళందరికీ గుర్తొస్తుంది, అతిఫ్ అస్లాం అంటే గుర్తొస్తుంది, కానీ నాట్ అబౌట్ ది కంపోజర్స్. కంపోజర్స్ చాలా తక్కువ. ఎవరున్నారు ఇంకా? సలీం సులేమాన్, ఎవరున్నారండి టాప్ హిందీ కంపోజర్స్, బాలీవుడ్ కంపోజర్స్? నాకు అదే లైక్ ఇఫ్ యూ ఆస్క్ మీ ఫ్రమ్ తమిళ్ ప్రాబ్లీ ఐ కెన్ అట్లీస్ట్ నేమ్ 2 or 3. ఇక్కడ నుంచి మలయాళం ఐ నో సుషిన్ శ్యామ్. Like now there is Gopi Sundar, Justin Prabhakaran, yeah. Sushin Shyam కన్నా నాకు Gopi Sundar చాలా బాగుంటుంది. It's always been that commercial. అది ఒక ఏదైనా సాంగ్ హిట్ అయినా కూడా విల్ నో అబౌట్ ద సింగర్, బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఆ ఫిలిం కి కంపోజర్ ఎవరన్నది విల్ ఎండ్ అప్ ఫర్గెటింగ్. హిందీ కంపోజర్ ప్రతి పాటని మధ్య ఏదో ఒకటి తీసుకుని అక్కడ మా దాంట్లో ఒక ఆల్బమ్ నాకు సింగిల్ ఇలా వదిలేస్తాం. సింగిల్స్ అవే హిట్ అవుతున్నాయి. ఆల్బమ్ లాగా హిట్ అయింది ద లాస్ట్ ఐ నో మేబీ. అసలు ఎంటైర్ ఆల్బమ్ బాగున్న సినిమా ఒకటి చెప్పు బాలీవుడ్ నుంచి. రీసెంట్ టైమ్స్ లో ఏం లేదు, లైక్ 10 years బ్యాక్ అయితే ఆషికి 2 అన్ని సాంగ్స్ బాగుంటుండే. ఆల్బమ్ అట్లా ఆల్బమ్ హిట్ అవ్వడం. నాట్ అగైన్ ఇట్స్ జస్ట్ వన్ థీమ్. బట్ నాకు కొన్ని సినిమాలు ఉన్నాయి బ్రో. మన్మధుడు, లైక్ ది ఎంటైర్ ఆల్బమ్. వర్షం, నువ్వు వస్తానంటే నేను వద్దంటానా. నువ్వు వస్తానంటే నేను హ్యాపీ. తెలుగులో మనం ఆర్య బ్రో చాలా చెప్పొచ్చు. ఆర్య 2 మ్యాన్, అసలు ఆర్య 2 ఇట్ హిట్స్, యూనో అది ఇంకా వేరే లెవెల్ తగులుతుంది. ఆర్య 2 ప్రతి పాట బాగుంటుంది సినిమాలో. ఆల్సో 2000 ఏ ఇయర్ నాకు ఎగ్జాక్ట్ గుర్తులేదు, కానీ 10, 12, 13 ఆ టైంలో అనుకుంటా. వితౌట్ దట్ సాంగ్ తెలుగు స్టేట్స్ లో ఎక్కడ ఏ స్కూల్ ఫంక్షన్ జరగలేదు. మై లవ్ ఇస్ గాన్ కానీ ఏదో సాంగ్ ఆర్య 2 ఆల్బమ్ సాంగ్ లేకుండా. ఆర్య 2 వాస్ అ బిగ్ హిట్ ఇన్ తమిళ. ఇప్పటికి కూడా చెప్తూ ఉంటాడు ఆనంద్ గాడు, అల్లు అర్జున్ చెప్పకలేసి వినిపించుకునే వాళ్ళం 10 రూపాయల టికెట్ కోసం. అది
అంత ఏం నచ్చాడు బ్రో అంటే ఏమో నాకు కూడా తెలియదు. అంటే ఈజ్ వన్ గుడ్ పర్ఫార్మర్, ఐఎమ్ నాట్ సేయింగ్, బట్ వేరే సినిమాలన్నీ కూడా రిలీజ్ అవుతాయి, మీరు ఈయనే ఎందుకు నచ్చాడు, నాకు ఆ కోకే కావాలి అని ఎందుకన్నారా అంటే నాకు కూడా తెలియదు అంటాడు. ఆఫ్ కోర్స్ లైక్ హీఈస్ నాట్ రిప్రజెంటేటివ్ ఆఫ్ కేరళ స్టేట్, బట్ ది ఎంటైర్ స్టేట్ లవ్స్ హిమ్ లైక్ ఈక్వల్లీ. ఆల్బమ్స్ లో బాలీవుడ్ లో నాకు I cannot recall any which are that huge hits. ఐ థింక్ ఫర్ వన్ లైక్ ఆల్బమ్ బాగుంటుంది పర్సనలీ, నాకు నచ్చింది అంటే టాక్సీ నెంబర్ 9211. ది ఎంటైర్ ఆల్బమ్ ఇస్ గుడ్. ఐ థింక్ ఇట్ ఓన్లీ హ్యాస్ 3 songs, 3 or 4 songs. I don't know about that. Inka, I can think of Rockstar, Tamasha, again Rahman. రాక్ స్టార్ నాకు అంత పెద్ద ఎక్కలేదు. బట్ Rockstar అది నేను నా స్కూల్ ఫ్రెండ్స్ వాళ్ళకి ఎవరికన్నా ఆడినప్పుడు కూడా చాలా మంది అది పెద్ద ఎక్కలేదు అన్నారు, కానీ ఎక్కిన వాళ్ళకి మాత్రం చాలా భయంకరంగా ఎక్కింది. ఇట్స్ అదే ఏమో అప్పుడు ఇంకా వేరే బెంగాలీ అలాంటి మనం ఆబ్వియస్లీ వినాం కాబట్టి. ఆ పంజాబ్ ఒకసారి వెళ్ళాను బ్రో. నో ఆఫెన్స్ మెంట్, అగైన్ ఐఎమ్ ఎ లేమన్ బికాస్ ఐ am obviously not exposed to Punjabi music. I just happened to have 1 hour of free time. టీవీ ఆన్ చేసా, there was a playlist going on. 1 hourలో ఒక 20 పాటలు, 23 పాటలు అలా ప్లే అవుతూ ఉన్నాయి. జస్ట్ హ్యాపెన్, నాకు ఐ వాజ్ నాట్ ఏబుల్ టు డిఫరెన్షియేట్. ఓకే, నేను ఈ బెన్ బొమ్మర్ గాడి వాడు వీళ్ళు చూడు 1 or 2 hours కొడతారు కదా అని చెప్పి అలా కొడుతున్నారు అనుకున్నా. తర్వాత చూస్తే 23 పాటలు ప్లే. లైక్ దట్ ఈస్ అగైన్ ఇట్ హ్యాస్ దట్ స్పెసిఫిక్, you need that exposure, you need that knowledge, you need that sensibility to be able to understand that. If you listen, ఎవడో సౌత్ నుంచి పట్టుకొచ్చి ఆడికి వినిపిస్తే అన్నీ ఒకలాగా అనిపిస్తాయి ఆబ్వియస్లీ. అప్ నార్త్ ఇంకా కాశ్మీరీ మ్యూజిక్ అండ్ ఆల్ ఆబ్వియస్లీ బ్రో, దట్ ఇస్ అవి ఐ డోంట్ ఈవెన్ థింక్ వీ హ్యావ్ అన్ ఐడియా ఆఫ్ హౌ మచ్ ఇట్స్ వెరీ కల్చరలీ engraved. I don't think we will be able to seep in that kind of music. సౌత్ నుంచి అలా పైకి వెళ్ళాము, ఎందుకో తెలీదు. యాక్చువల్లీ Just సో ఇట్స్ నాట్ ప్లాన్డ్, రైట్? Yeah, just trying to make సౌత్ నుంచి ఇట్లా వెళ్ళాలి పైకి, నెక్స్ట్ మధ్యలో బాలీవుడ్. No, I was actually trying to make senses because like we were talking about ఈ దీంట్లో అందరిలోకి నీకు టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ చెప్పగలవు అంటే ఆ పైకి వెళ్ళే కొద్దీ probably people from up north they have an opposing opinion. వాళ్ళకి ఇక్కడ అనిరుద్ధ్ రవిచంద్ర ఎవడో దేవిశ్రీ ప్రసాద్, మనీష్ శర్మ అంటే వాళ్ళకి తెలియదు. ఆడేవాడు మనీష్ శర్మ ఆడేవాడు. Dude, what is this thing with Bhojpuri music, man? నాకు అర్థం కాదు. Like, they're all too heavy, too synthetic sound. No offense again, it is good that people are enjoying it, but chal kya raha hai bhai? Udhar chal kya raha hai? What's happening with it, man? Bhojpuri. And I think if you look at the views and all, it is like 90 million views. 90 million. Yeah, I know. And it's again the same synth and the auto-tune vocal. ఇప్పుడు మన వీడియోకి 90 million కాదు కదా, 90 వ్యూస్ కూడా వస్తారా తెలియదు. అదే నేను జాంగ్ కలిసి వచ్చిపోసినాం అనుకో, జాంగ్ అంటే కుక్క. ఓకే, మళ్ళీ మీరు ఎంత ఎల్జిబిటిక్యూ లీగల్ అయితే మాత్రం యూ కెనాట్ థింక్ ఆఫ్ అస్ దట్ వే. ఓకే, ఇట్లాంటి లేకి జోకులు వస్తుంటాయి మధ్యలో. రెడీ when I take him for a walk I realize I have to pee as well, like go for a walk. Yeah, I feel generous enough to donate some water to a tree. అరే గ్రౌండ్ వాటర్ లెవెల్స్ పెంచుతున్నా బై. So with that again we have to increase the groundwater levels. మా కెమెరాలో కూడా ఛార్జింగ్ లేదు, 1% ఉన్నట్టు కెమెరా అని చెప్తున్నాడు. ఎంజాయ్ ಮಾಡಿ అంటే అన్లోడ్ చేయడానికి. సో సైనింగ్ ఆఫ్.